హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకున్నామండి. ఏంటది? కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం అని. అంటే పొద్దున్నే లేస్తూనే మన అరచేతులు చూసి దండం పెట్టుకుంటే, లక్ష్మికి, సరస్వతికి, విష్ణువుకి దండం పెట్టుకుంటే సకల దేవతలకు నమస్కారం చేసుకున్నట్టు అని. అలా నమస్కరించుకున్న తర్వాత మనం మన పాదాలు తీసి నేల మీద మోపుతాం కదా. అలా నేల మీద పాదాలు మోపేటప్పుడు భూదేవిని మనం క్షమించమని వేడుకోవాలట. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సముద్రవసనే దేవి, సముద్రమే వస్త్రముగా కలిగిన దానవు. పర్వత స్తన మండలే, పర్వతములే హృదయస్థానంలో కలిగిన దానవు. విష్ణుపత్ని, విష్ణుమూర్తి యొక్క భార్య అయిన ఓ భూమాత. మే పాదస్పర్శం క్షమస్వ, నా పాదములతో నేను నిన్ను తాకుతున్నానమ్మా, ఈ పాదస్పర్శను క్షమించు అని. అంటే మామూలుగా భూమి లేని ప్రదేశం ఈ భూప్రపంచం మీద, ఈ భూగోళం మీద ఎక్కడా ఉండదండి. ఎవరైనా సరే పాదాలు నేల మీద మోపి నడవాల్సిందే. మానవుడే కాదు, జంతువులే కాదు, సకల జీవరాశులన్నీ కూడా వాళ్ళ పాదాలు నేల మీద మోపి నడవాల్సిందే. అలా నడవాల్సి వచ్చినప్పుడు భూదేవిని, భూమాతను మనం ఒక దేవతగా కొలుస్తాం కాబట్టి ఆ అమ్మవారిని అసలు కాళ్ళతో అమ్మను తాకడమే తప్పు. సో అలా తాకుతున్నాం కాబట్టి మన ధర్మంగా మనం ఏం చేయాలంటే అమ్మను వేడుకోవాలి. కనీసం మా పాదస్పర్శను క్షమించమ్మా అని వేడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్లోకం అందరూ నేర్చుకొని రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాల్లో ఇవి చాలా ముఖ్యమైనవండి. ఇవన్నీ మనం నేర్చుకోవడం వల్ల మన జీవితం ఒక ప్రిన్సిపల్డ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రిన్సిపల్డ్గా ఉంటామో మనం ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటాం. ప్రపంచ దేశాల వాళ్ళందరూ మన భారతదేశం అంటే, మన హిందూ కల్చర్, కస్టమ్, లిటరేచర్ అంటే ఎందుకు ఇష్టపడుతున్నారంటే, ఇదిగో ఇలాంటి పద్ధతులన్నీ మనకు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటిస్తాం కాబట్టి వాళ్ళందరికీ చాలా ఆసక్తి. మన దేశం అన్నా, మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మన సాహిత్యం అన్నా వాళ్ళకి చాలా ఆసక్తి. అందుకే తప్పనిసరిగా మన హిందువులమై ఉండి, మనం భారతదేశ వాసులమై ఉండి మనం ఇవన్నీ నేర్చుకోలేదనుకోండి అర్థం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నేర్చుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. అందరికీ మంచి జరగాలని వేడుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.